ప్రతి ఒక్కడు తన మతాన్ని గూర్చి గర్వించవచ్చు. మాకు అభ్యంతరం లేదండి. నువ్వు పలానా మతంలో పుట్టినందుకు గర్వించు అని చెప్పుకుంటున్నారు, చెప్పుకోండి. ఒకప్పుడు చంద్రుడిని చూసి నవ్వాడు అని చెప్పుకున్న, అదే వినాయకుడిని చూసి నవ్వాడు చంద్రుడు అని చెప్పుకున్నాము. చంద్రయాన్ నవ్వుకోబోయి ఆ చంద్రుని మీద వాలితే అక్కడ నవ్వడానికి మూతి లేదు, ముక్కు లేదు, కళ్ళు లేవు, అది మట్టిగడ్డ. ఇంత గొప్ప ధర్మములో మేమున్నామని మీరు గర్వించండి, మాకు అభ్యంతరం లేదు. మాకు చంద్రుడు సూర్యుడు నవ్వడు, అవి ఒట్టి జ్యోతులు అక్కడ దేవుడు పెట్టాడని బైబిల్లో ఉంది. చంద్రుడు నవ్వడు, ఇంకో భార్యను లేపుకొని పోడు, అట్లాంటి పనులు చేయడు. మీరు గర్వించండి. ఇవన్నీ వ్యక్తులు, దేవతలు, దేవుళ్ళు అనుకున్నాం. తర్వాత అవన్నీ గ్రహాలు, మట్టిగడ్డలు, నిప్పుగోళాలు. సైన్స్ డెవలప్ అయిన తర్వాత సూర్యుడు తిరుగుతున్నాడు ఒట్టుకనే, కానీ అక్కడ రథం లేదు, గుర్రాలు లేవు, కనీసం బర్రెలు కూడా లేవు. మీరు గర్వించండి, మాకు అభ్యంతరం లేదు, గర్వించండి. మేమైతే గర్విస్తాం. ఎందుకంటే ఆకాశమండలం మందలి జ్యోతులు కేవలము మన ప్రయోజనం కొరకు దేవుడు సృష్టించినటువంటి అగ్నిగోళములు, మట్టి గోళములు మాత్రమే అని ముందుగానే బైబిల్ మాకు చెప్పింది కనుక మేము గర్విస్తాం. ఆ జ్యోతులను, వాటి వెలుగులో సంచరించాల్సిన మానవ జాతిని దేవుడు ఎప్పుడు ఎలా చేశాడని వశిష్ఠ మహర్షి ప్రశ్నించాడు. నా బైబిల్ గ్రంథం జవాబిచ్చింది, నేటికి 6000 ఏండ్ల కిందట మట్టితో చేశాడని. దేవుడు చేసిన మనిషిలోనికి కామక్రోధ, లోభమోహ, మదమాత్సర్యాలు ఎలా వచ్చినాయో మీకెవరికి ప్రశ్న రాలేదు, మేము ప్రశ్నిస్తే జవాబు లేదు. మా బైబిల్ గ్రంథం జవాబిచ్చింది కామక్రోధాలకు మూలమేదో. అలా న్యాయమైన భావాలే కట్టుదప్పినందుకు కామక్రోధాలుగా మారిపోయినాయి. తెలుసో తెలియక మనిషి తప్పులు చేస్తున్నాడు, నరక ప్రాప్తుడైపోతున్నాడు. దీనికి విమోచన క్రయధనం ఎవడు చెల్లించాడు, ఎప్పుడు చెల్లించాడు? దేవుడే నరావతారమై 2000 ఏండ్ల కిందట సర్వమానవ కోటి విమోచన క్రయధనాన్ని చెల్లించాడు అనే సంగతి బైబిల్ గ్రంథం చెప్పింది గనుక ఎవరైనా తమ మతాన్ని గూర్చి గర్వించవచ్చు. మేమైతే బైబిల్ను కలిగి ఉన్న క్రైస్తవులముగా మేము గర్విస్తాము. క్రైస్తవులమని గర్విస్తాం, క్రైస్తవులుగా జీవిస్తాం. క్రైస్తవ ధర్మాన్ని, వాస్తవ ధర్మాన్ని ప్రకటిస్తూ జీవించటానికి మేము గర్విస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది క్లారిటీ. ఇంకోటి